పడింది క్రాస్. పరిశుద్ధ గ్రంథము మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం దగ్గర నుండి 25వ వచనం వరకు నేను వాక్యాన్ని చదువుతాను. దయచేసి శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వరేకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచులక రహస్యంగా ఆమెను విడనాడని ఉద్దేశించి అతని ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడగా ఎదుగో ప్రభువు స్వప్నములు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్టు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలు పేరులకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత మనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగ అతడు ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టారు. దేవుని పరిశుద్ధ వాక్యంలో దీవించును గాక. ఆమె ప్రియా దేవుని బిడ్డలారా, జై రిక్వెస్ట్ ప్లీజ్ మన మైక్ ఇవ్వాలి. ప్రియా దేవుని బిడ్డలారా, జైన్ గారు యథార్థంగా నాని బాబుకి మంచి స్నేహితులు. గడిచిన సంవత్సరం కూడా వచ్చి 2 దినాలు ఒకరోజు మన చర్చికి వచ్చారు, ఒకరోజు నానితో బాపట్లలో గడిపి తర్వాత వెళ్ళిపోయారు. ఈ సంవత్సరము నాని బాబుతో 3 నెలలు ఉంటారని ఇక్కడికి వచ్చారు. అంటే జనవరి నెల 16వ తేదీ వరకు మా దగ్గర ఉంటారనుకున్నాను. మాతో చెప్పడం కూడా అదే జరిగింది. అయితే క్రితం రాత్రి నాని మాకు ఫోన్ చేసి జైన్ గారు వెళ్ళిపోతున్నారు అంటే మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఏమైనా జరిగిందా అని అడిగాం. అది మరి పరిశుద్ధులు మాకైతే తెలియదు కానీ టుమారో మార్నింగ్ దట్ వి ఆర్ లీవింగ్ 2 years. జైన్ బై వాట్ టైం సే విజయవాడ విజయవాడ నుంచి వాళ్ళు బయలుదేరి అమెరికాతో రేపు ఉదయం 7 గంటలకు ఫ్లైట్ అంటే ఆల్మోస్ట్ 4 గంటలకే చెక్అవుట్ ఉంటుంది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కనుక మరి రాత్రి ప్రయాణం చేసి మళ్ళా బాపట్ల వెళ్ళి ఆ బ్యాగేజ్ అంతా తీసుకొని రేపు ఉదయం కాలం మళ్ళా తన దేశానికి వెళ్ళిపోతున్నారు. మనతో ఉన్న టైంలో చాలా బాగా గడిపారు. How do you feel that all the time that we are in India? Yeah, I love it. It's been wonderful, great people, and going out to villages, just wonderful miracles, people getting healed. So yeah, I want to go back. చాలా మంచి సమయాలు గడిపాను, మంచి అద్భుతమైనటువంటి ప్రజలతో గడిపాను, మంచి సమయాలు ప్రాంతంలో గడిపాను. కనుక దేవుని చెప్పనైతే మళ్ళా నేను తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తానని వారు చెప్తా ఉన్నారు. కనుక వారిని బట్టి యథార్థంగా మనం కూడా ఒకరోజు ఓలేరులో, ఒకరోజు మంగళూరులో, ఒకరోజు మన సంఘంలో అలా వాడుకున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనకంటే నాయబాబు బాపట్లలో ఉన్నటువంటి ఆ దైవజనుల దగ్గర ఎక్కువ సమయం గడిపారు. అంత మాత్రమేగా
లాభాస్ పాస్టర్ గారు ఉన్నారు కదా, విస్తారంగా ఆయన ఉన్నటువంటి ప్రాంతాల్లో పరిచయం తిప్పారనే విషయాన్ని నేను కూడా విన్నాను. ఏదేమైనా దేవుడు జయకాన్ని బహుమానంగా వాడుకున్నాడని నేను చాలా సంతోషపడుతున్నాను. జేక్ ఈస్ గోయింగ్ టు స్పీక్ రిగార్డింగ్ ద క్రిస్మస్ ఈవెంట్. Okay, I'm going to say a prayer, everybody. Okay. Lord, I pray that you would bless every person. Thank you for touching their lives. In the name of Jesus, I thank you for blessing every single person here. Hallelujah. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ఒక్కొక్కరిని దేవుడు దర్శించాలని ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మీకు తోడుగా ఉండాలని నేను మీకు ఆశిస్తూ మిమ్మల్ని దీవించున్నాడని నమ్ముతున్నాను. Hallelujah. In Revelation 1:18, it says, "And the ever-living one, I am living in the eternity of eternities. I died, but see, I am alive forevermore, and I possess the keys of death and Hades, the realm of the dead." ప్రకటన గ్రంథంలో ప్రభువు ఏం చెప్తా ఉన్నాడంటే, ఇదిగో నేను మృతుడనైతిని కానీ జీవించుచున్నాను, యుగ యుగములను నేను సజీవుడనై ఉన్నానని మాట్లాడుతూ ఉంటాడు ప్రకటన గ్రంథంలో. So Jesus is speaking, he's saying that he was alive, then he was dead. Now he's alive forevermore. Hallelujah. ప్రభు ఏం చెబుతానంటే, నేను జన్మించాను, నేను చనిపోయాను, సమాధి చేయబడ్డాను, తిరిగి లేచాను, నేను సజీవుడిగానే ఉన్నానని చెప్తున్నాను. During this Christmas season, we're going to remember Jesus, the King of Kings and Lord of Lords. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభు మనకు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. Isaiah 11 verse 1, it says, "And there shall come forth a shoot out of the stock of Jesse, David's father, and a branch out of his roots shall grow and bear fruit." Hallelujah. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఏమని రాస్తా ఉన్నారంటే, ఒక గమనించండి. 9 ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడు కలను, అదేనా, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, పరమోన్నతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు. Hallelujah. So it's prophesying about the Messiah. It's prophesying about the Lord Jesus Christ. Hallelujah. అలాంటి దేవుడు రక్షకుడు మన కొరకు యేసు ప్రభువు మనకు వందనాలు. We were out there in the village and a lady fell off a really tall ledge, broke the back of her skull. Hallelujah. This lady fell off this ledge and broke her skull in the village. And she even had stitches in the back of her head. There was still blood there in the back of her head. But we just pray for her and the Lord Jesus Christ healed her. Hallelujah. Hallelujah. Isaiah 4 verse 2. It says, "In that day the branch of the Lord shall be beautiful and glorious, and the fruit of the land shall be excellent and lovely to those who have escaped." Hallelujah. యెషయా 4వ అధ్యాయం 2వ వచనంలో మహిమయు భూషణమును ఇశ్రాయేలులో తప్పించుకున్న వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. Hallelujah. So it's speaking about the Lord Jesus Christ, about the Messiah, that he was the coming Messiah. Hallelujah. యేసు ప్రభు ఎవరంటే రాబోయేటువంటి రక్షకుడైన దేవుడు. And then you go to Jeremiah 23 verse 5. యెర్మీయా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనములో it says, "Behold, the days are coming, says the Lord, when I will raise up to David a righteous branch of sprouts." నీతి చిగురు మీ కొరకు పుట్టించబడును. Revelation 22:16, "The root and the offspring of David, the bright and morning star." Hallelujah. గ్రంథములో దావీదుకి నీతి చిగురు పుట్టునని రాయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. So all these things are telling us that Jesus is King of Kings
and Lord of Lords. Hallelujah. ఈ విషయాలన్నీ మనం చూస్తా ఉన్నప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే యేసు ప్రభు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. There's even a book of the Bible, the book of Isaiah, it talks about that they have fashioned these idols out of stone. మరి యెషయా ప్రవక్తకున్నటువంటి దర్శనాల గురించి యెషయా గారు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటాడు. They have eyes, but they cannot see. చాలా మంది నేత్రాలు కలిగి ఉన్నారు కానీ మనం చూడలేని వారిగా ఉన్నారు. They have ears, but they cannot hear. These చెవులు idols. ఉన్నాయి కానీ వారు వినలేని వారిగా ఉన్నారు. Church, we must flee. We must flee from these false idols. మరి ఇలాంటి విగ్రహాల నుంచి మనం దూరంగా పారిపోవాలని చెబుతూ ఉన్నాడు. God is speaking specifically to His people దేవుడు చాలా స్పష్టంగా విగ్రహారాధకుల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. and says these things are an abomination. అని అదే దేవుని యొక్క ప్రత్యక్షతను యెషయా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. Many kids in the rural villages, they can't sleep that I go to in Africa. Many kids can't sleep in the rural villages. ఆఫ్రికాలో ఈ విధానం వెళ్ళినప్పుడు చాలా మంది పిల్లలు నిద్రపోవడం లేదట. Because on Sunday the mamas go to church, but then on Monday they ask the witch doctors for the muti. వాళ్ళు ఆదివారం నాడు మాత్రం మందిరానికి వెళ్తున్నారు కానీ సోమవారం నుంచి విగ్రహారాధన చేతబడి శక్తుల దగ్గరికి వెళ్తున్నారు. So church, we cannot have anything to do with these things. We have to flee from these things. ఇలాంటి విషయాలు బట్టి సంఘం ఏం చేయలేదు కానీ మనమే వాటి నుంచి మనం దూరంగా పారిపోవాలి. In South Africa, a lady asked for the muti, సౌత్ ఆఫ్రికాలో and then she became blind in one eye. మరి వాళ్ళు చాలా గుడ్డివారుగా ఉన్నారు. Because the devil will always try to give you something that he thinks is good, that you think is good. అక్కడ ఏమంటుందంటే ఆ సంబంధమైన దేవత వారికి గుడ్డితనాన్ని కలుగజేస్తూ మీరు వెళ్ళే మార్గము మంచిదన్నట్టుగా చెబుతా ఉంటుంది. But the devil's trying to kill you. ఆ యొక్క దురాత్మలు మనుషుల్ని చంపివేస్తాయి. The thief cometh not but to steal, to kill, and to destroy. మరి దొంగ ఏ విధంగా నాశనం చేయడానికి వస్తాడో But Jesus said, I have come that you might have life and have it more abundantly. మరి యేసు ప్రభు ఎందుకు వస్తున్నాడంటే మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వస్తున్నాడు. And I just want to check with everybody right now, okay? ఇప్పుడు నేను ఈ విషయాన్ని అందరూ కూడా చెప్పమని చెబుతున్నాను. If you need to accept the Lord Jesus Christ, మీరుగా యేసు ప్రభుని రక్షకుడిగా కానీ అంగీకరించుంటే I want you to say this after me. నేను చెప్పిన తర్వాత ఈ ప్రార్థన మీరు కూడా చెప్పండి. Say, Dear Lord Jesus, ప్రియమైనటువంటి యేసు come into my heart నా హృదయంలోకి రండి. and be my Lord and my Savior. నా రక్షకుడిగా నా దేవుడిగా మీరు ఉండండి. Thank you for dying for me. నా కొరకు మీరు చనిపోయినందుకు ప్రాణం పెట్టినందుకు వందనాలు. And coming back again for me. మళ్ళా తిరిగి నా కొరకు లేచినందుకు వందనాలు. Fill me with your Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. I repent. నేను పశ్చాత్తాపడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. And then if you're sick in your body, I want you to raise your hand. I will pray for you, okay? Before ఇప్పుడు the ఈ end of ప్రార్థన the service. చేస్తున్నాడు. దయచేసి మీ చేతులను ఎత్తితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. సిక్ పీపుల్ అంట సిక్కు బాగా వాళ్ళు Yeah, I can pray for now. I pray for them. Yeah, pray for all. Okay, everybody just keep your hand raised. I'm going to pray, okay? Lord, I thank you right now in the name of Jesus. By the stripes of Jesus, దేవాలు పొందిన దేవుని ద్వారా యేసయ్యా heal and made whole. Hallelujah. In the name of ప్రతి బిడ్డని Jesus. మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. If that sickness has left your body, whatever it is, okay? ఇక్కడ ఎవరైనా బలహీనంగా ఉంటే వారి బలహీనమైన శరీరాన్ని మీరు తాకమని అడుగుతున్నాం. I want you to wave your hand at me, okay? ఇప్పుడే దేవాన్ని మీరు ముట్టి బాగు చేయండి. Okay? Yeah, God's blessing people. God's touching people. Yeah, God bless you, Pastor. Thank you so much.
దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనందరం కలిసి ఇంకెక్కువ సమయాన్ని వృధా చేసుకోవడం కాదు కానీ